హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా బుధవారం శుభోదయం. ఈరోజు September 3rd, 2025. చాలా 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 మంచి విషయాలు మనకైతే నిన్న రాత్రే మీ అందరికీ నేను చెప్పడం జరిగింది. దయచేసి మీరు ఇంకొద్దిగా లోతుగా ఆలోచన చేసినట్టయితే ఆ $100 క్వశ్చన్, అంటే మనం $100 మనం లోపలికి ఎంటర్ అవ్వాలంటే, ఒకవేళ యాష్ ముఫరా గారు మనకు $100 మీరు లోపలికి ఎంటర్ అవ్వండి అని చెప్పగలిగినట్టయితే, ఎస్, తప్పకుండా మనందరం అది మన యొక్క బాధ్యతగా మనం తీసుకొని, ఎస్, కొత్త భవిష్యత్తుకు శ్రీకారం చుట్టుకుంటూ ఖచ్చితంగా మనందరం కూడా ఒక మంచి సంకల్పంతో, ఇదివరకు ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మనం మంచి నిర్ణయంతో, మంచి సంకల్పంతో ఆ ప్యాకేజ్ని అయితే మనం కట్టేసుకుందాం. హ్యాపీగా లోపలికి వెళ్దాం. కష్టమో నష్టమో మనం లోపలికి వెళ్దాం. ఎందుకంటే దీనికి ఒక లిమిటెడ్ పీరియడ్ కూడా ఉంటుందని మాకు ఒక సమాచారం. అంటే యాష్ గారు ఇంతకాలం లోపు మీరు ముగించుకోవాల్సింది ఉంటుందని చెప్పి మనకు ఒక వాయిస్ అయితే ఇస్తారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే మాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉందండి. మీరు ఖచ్చితంగా ఒక $100 విషయం అంటే అది మనకు ఆల్రెడీ పెయిడ్ కస్టమర్స్, పెయిడ్ ఫౌండర్స్కి ఇది చెందిందా లేదా, ఫౌండర్స్గా ఉండి అఫిలియేట్స్గా ఉండి ప్యాకేజెస్ కట్టుకోలేనటువంటి వాళ్ళకి ఏమన్నా ఈ $100 ఆప్షన్ ఇస్తున్నారనేది అది కొంచెం క్లారిటీ లేదు. బట్ ఆ క్లారిటీ విషయం ఫౌండర్స్, అఫిలియేట్స్ అందరికీ కూడా వర్తిస్తుందా, ప్యాకేజ్ కట్టిన వాళ్ళకి కట్టలేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇదే వర్తిస్తుందనే విషయం మనకు తెలీదు. బట్ ఒకవేళ యాష్ ముఫరా గారు మనకు ఒకవేళ ఎస్ మీరు కూడా పే చేసుకోండి, ఇది మనం కొత్త బిజినెస్లోకి మనం అడుగు పెట్టబోతున్నామని చెప్పినట్టయితే, రైట్, ఓకే, హ్యాపీగా మనం ముందుకు మూవ్ అవుదాం. ఎందుకంటే మేము ఒక క్వశ్చన్ రైస్ చేసాం. మేము నైట్ మాట్లాడడం జరిగింది, 11 o'clock ఆ టైంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాకు ఒక మాట అన్నారు, సార్ ఆల్రెడీ మనం పే చేసాం కాబట్టి మనం పే చేసిన పేమెంట్స్నే ఎస్ఈసి వాళ్ళు ఫౌండర్లకి రిటర్న్ ఇవ్వాల్సి ఉంది అని చెప్పారు కదా. అదే విషయం కొరకు ఒకవేళ పే చేసిన వాళ్ళవి ఎవరైతే పే చేశారో అకౌంట్స్కి, అటువంటి ఫౌండర్స్ యొక్క వ్యాలెట్లో అటువంటి ఫౌండర్స్ యొక్క రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళు $100 పే చేసే అవసరం ఉండకపోవచ్చు. ఆల్రెడీ పెయిడ్ ఫౌండర్స్ అనమాట, ఆల్రెడీ పే చేసి మనం ఎదురు చూస్తున్నటువంటి ఫౌండర్స్ ఇక తర్వాత మనం పే చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎస్ఈసి వాళ్ళు కూడా అదే చెప్పారు కదా యాష్ గారికి, మనం పే చేసిన వాళ్ళకి మీరు అది రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి అన్నారు కదా, రీఫండ్ చేయాలని ఉన్నారు కదా. అందుకోసమని మనకు ఆల్రెడీ ప్యాకేజ్ టైంలో రీఫండ్ చేశారు. అది $107 మనకు ఆల్రెడీ మనం రిసీవ్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. $143 ఇలాగ మనం ప్యాకేజీలు చేసుకున్నాం. $93 మనం, ఆ తర్వాత అఫిలియేట్స్ $240 వాళ్ళు, ఆ తర్వాత $190 కూడా వాళ్ళు కొద్దిగా తగ్గించినప్పుడు ఒక ఆఫర్ 50 బోనస్ ఓకన్స్ ఇచ్చినప్పుడు అక్కడ కూడా మనకి కంపెనీ ఆఫర్ ఇచ్చింది. యాష్ ముఫరా గారు ఎన్నో రకాల మనకి మంచి చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. అన్నింటినీ కూడా భూతత్వం పెట్టేసి ఆయన పాపం ఇరకాటంలో పెట్టేశారు. అంటే నమ్ముకున్న వాళ్ళు సరిగ్గా డెసిషన్స్ తీసుకోకపోతే ఇలాగే ఉంటుందండి. కాబట్టి ఆయన మొత్తం అధికారం అంతా కూడా వాళ్ళకి అప్పచెప్పడం, వాళ్ళు చూసుకుంటారు కదా అనేంతవరకు ఆత్మవిశ్వాసంతో వాళ్ళకి చెప్పడం, అతన్ని నిరాశపరచడం, ఇవన్నీ కూడా మనందరం కూడా నిరాశపరిచి చాలా ఇబ్బందుల్లో కూరుకుపోవడం, ఇవన్నీ కూడా జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ టైంలో మనకు పడినటువంటి దెబ్బలే. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పటికప్పుడు యాష్ గారు మనకి అప్రమత్తం చేసుకుంటూ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా వీళ్ళకి నేను సపోర్ట్ చేయాలని మనకి తీసుకొని రావడం జరుగుతూనే ఉంది. బట్ ఈ రోజు వరకు ఎటువంటి మనకి పేమెంట్స్ వచ్చే దశలో అతను ఎందుకు నిలబెట్టగలిగాడంటే, ప్రతి ఒక్క అంశాన్ని కూడా లీగల్గా ముందుకు వెళ్దామని, ఒక్క పైసా కూడా వేస్ట్ కాకూడదనే తపన యాష్ గారిది. కాబట్టి మనందరం గుర్తుంచుకుని ఆయన చెప్పినట్టుగా మనం సక్సెస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది కంగారు పడుతున్నారు. ఏం కంగారు పడే అవసరం లేదు. మనకు ప్యాకేజ్ ఒకళ్ళు ఇచ్చారనుకోండి, $100 పే చేసుకుందాం, సక్సెస్ చేసుకుందాం అన్నారనుకోండి, హ్యాపీగా ముందుకు వెళ్దాం. ఎందుకంటే నేనైతే రెడీగా ఉన్నా. ఎలాంటి సిచ్యువేషన్లు అయినా సరే చేద్దామనున్నా. మాతో పాటు చాలామంది నేను నాకైతే చాలా మెసేజ్లు వచ్చాయండి. చాలా హ్యాపీ అండి. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే యాష్ ఫాలోవర్స్ ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారనిపించింది నైట్ అయితే నాకు. ఎన్ని మెసేజ్లు వచ్చాయంటే, సార్ రియల్లీ ఆనంద్ సార్, వైటీపీ సార్, రియల్లీ మేము మీతోటే మేము అడుగులు వేస్తామని. కొంతమంది నాకు నిజంగా ఆ ఆదరణ, ఆ ఆత్మీయత ఎంత డబ్బు పెట్టినా రాదండి. అట్లాంటి ఆత్మీయతను, అట్లాంటి మంచి మనుషుల్ని మనం సంపాదించుకున్నాం ఈ ప్లాట్ఫామ్ ద్వారా. ఓకే, మనం ఎప్పుడు మన వెంట ఉంటారో అనేది కాదండి మన క్వశ్చన్. మనల్ని ఎక్కడున్నా, డిస్టెన్స్ దూరం ఉన్నా కూడా మనల్ని ఆదరించే వాళ్ళు, అభిమానించే వాళ్ళే నిజమైనటువంటి మంచి స్నేహితులు. గుర్తుపెట్టుకోండి, స్నేహం అనేది ఇచ్చిపుచ్చుకోవటాల్లో ఉండదు. స్నేహం అనేది మనసుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఎక్కడున్నా కూడా మనల్ని తలుచుకుంటున్నారంటే అదే మనకు ఆశీస్సులు. రియలీ దే ఆర్ ద వెల్ విషర్స్ మనకు. ఎందుకంటే ఎక్కడన్నా ఉన్ని వాళ్ళు మన గురించి తలుచుకుంటారు, అట్లాంటి వ్యక్తులు.
రైట్. కాబట్టి ఇప్పుడు ఇది చాలా మంచి టైం అండి, అందరికీ మంచి టైం అయితే యాష్ గారు ఇచ్చారు. త్వరలో మనకి గ్లోబల్ లైవ్ వెబినార్ ద్వారా రాబోతున్నారు, అక్కడ అనౌన్స్ చేయబోతున్నారు. డేట్స్ ఖరారు చేశారని చెప్పాను కదా, ఆ తేదీలు ఖరారు చేశారనే మెసేజ్ కూడా వచ్చింది, మీరు చూసుకోవచ్చు, పాపప్లో చూడండి, దాంట్లో అన్ని మొత్తం ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. బట్ మనకు అర్థం కాలేదంతే. నేను అదే చెప్తున్నా కదా, మెసేజ్ చూస్తే ఎవరికి అర్థం కాదు, మెసేజ్ని చూసిన తర్వాత వాటిలోని భావజాలాన్ని అర్థం చేసుకోవాలి అన్నాం. ఇట్స్ ఎ కార్పొరేట్ లాంగ్వేజ్. మనం ఉన్నది పెద్ద జైంట్ కార్పొరేట్ కంపెనీలో మనం ఉన్నాం. ఇంకొంతమంది వేరియేషన్స్ చూస్తున్నారు, అట్లా ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద హిమహిమీలు ఉన్నారు, జైంట్ టెక్ దిగ్గజాలు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ వండుకొని కూడా మనం ఎట్లా ఎదుర్కొనేకపోతుంది వీళ్ళతో అందే అనుకున్నారు. చాలా తేడా ఉందండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి, తప్పులేదు. అంతేగాని అన్నీ తెలిసినట్టుగా విర్రవీగడం, చాలా ఇది చేయడం కొంతమంది చేస్తున్నారు. ఈ పని చేయొద్దండి దయచేసి, తెలుసుకోండి, తప్పేముంది. ఇప్పుడు నాకు తెలిసింది నేను ధైర్యంగా చెప్తున్నాను. నేను టెక్నికల్ పర్సన్ ఏం కాదు, నేనేమి పెద్ద పెద్ద ఎంటెక్లో బీటెక్లో ఏం చేయలేదు, నేను కోర్స్ ఏం చేయలేదు. నేను జస్ట్ 98లో నేను బీకామ్ చదివాను అంతే. బీకామ్ చదివాను, బీకామ్ డిగ్రీ హోల్డర్, బీకామ్ డిగ్రీ హోల్డర్. కానీ మనకైతే ఒక విషయాల మీద పట్టు మాత్రం భగవంతుడు ఇచ్చిన వరం నాకు. అందుకే 24-25 ఇయర్స్గా మేము చేసినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా ఎక్కడ ఏ బిజినెస్ల పైన కూడా ఐ సక్సీడ్, నా టీం కూడా సక్సెస్, బట్ కంపెనీస్ ఫెయిల్ అయినాయి. అది మా టైం అంతే. అప్పుడు అది బ్యాడ్ టైం. ఎందుకంటే యాష్ గారు చెప్పారు కదా, ప్రపంచంలో టెక్నాలజీ వచ్చినా కూడా, వెబ్సైట్లు వచ్చినా కూడా, నెట్వర్క్ మార్కెటింగ్ అని ఇట్లా మీరు ఇలాగా చేసుకుని పోల్సి లెఫ్ట్ టు రైట్ చైన్ లింక్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయని అన్నారు కదా, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఓకే, ఎంత బాగుంది. బట్ డబ్బు ఇవ్వడంలో మాత్రమే జాప్యం జరుగుతుంది, మోసం చేస్తున్నారని చెప్పేసి మనకు చాలా మంచి కొటేషన్ అయితే యాష్ గారు ఇచ్చారు. కాబట్టి అటువంటి ప్రపంచం నుంచి 98% ఆఫ్ పీపుల్ని మేము బయటకు లాగేస్తున్నాం, వాళ్ళందరూ కళల్ని నెరవేర్చబోతున్నాం అని చెప్పి అన్నారు. ఎందుకంటే చాలామంది కళలు కన్న వాళ్ళు కళలు కంటూనే చచ్చిపోతున్నారు, కళలు సార్థకం కాక. బికాస్ ఆఫ్ ఎందుకంటే అటువంటి సిస్టమ్, అటువంటి ట్రెడిషనల్ సిస్టమ్ మార్కెట్లో ఆల్రెడీ దాన్ని సాలిడ్గా దింపేశారు పెద్ద పెద్ద దిగ్గజాలు. దాన్ని బద్దలు కొట్టుకొని బయటికి తీసుకొచ్చే ఆ యొక్క టార్గెటే మన యాష్ ముప్పవర్ గారు చేస్తున్నటువంటి పని, అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ. కాబట్టి ఇది మీరు అందరూ గమనించాలి, గమనించాలి కంపల్సరీ. ఎందుకంటే మనం పే చేసే మన ఐటీ కంపెనీలు చాలా ఉన్నాయి. మనం చూసినటువంటి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ తోటి ఏకీకృతం చేసినటువంటి ఐటీని ఎక్కడ మనం చూడలేదు. మొట్టమొదటిసారి ప్రపంచవ్యాప్తంగా యాష్ ముప్పవర్ గారే 2018 సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా దాన్ని తయారు చేసి 8 ఇయర్స్ జర్నీ ఇప్పుడు మనకు అందించబోతున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యే కాన్సెప్ట్ కాదు మంది అని చెప్పి యాష్ గారు ఎప్పుడూ అన్నారు. మనకు ofounders.net వెబ్సైట్లో కూడా డిస్క్లైమర్ కింద డౌన్లో ఉంటుంది, మీరు చూసినట్టయితే అది క్లిక్ చేస్తే దాంట్లో వివరాలన్నీ అలాగే ఉంటాయి. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యే కాన్సెప్ట్ కాదు మంది అని. ఎవరికి? ఫౌండర్లకు కాదండి. మనకి ఇప్పుడు వస్తున్న కొత్త కంపెనీ ఏదైతే ఉందో ఆ బ్రాండింగ్ మనం ఒకటే, యాష్ ముప్పవర్ గారు మనం ఒకటే, మనమంతా ఫౌండర్స్, మనం కంపెనీతో సమానం. మనకు కాదు అది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే కాన్సెప్ట్ అని, మనకు కాదు. ఎవరైతే రాబోతున్నారో పబ్లిక్ వాళ్ళకండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, వాళ్ళు చెప్పే ప్రతి మాట మన కోసం కాదు, పబ్లిక్ కోసం చెప్తున్నారు. ఫౌండర్లు వేరే, మన తీరు, మన టార్గెట్ వేరే అండి. ఆల్రెడీ మనం వీ హ్యాడ్ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, మనకి 8 సంవత్సరాల అనుభవం ఉంది ఇందులో. కొంతమందికి 3 సంవత్సరాలు, కొంతమందికి 5 సంవత్సరాలు, కొంతమందికి 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు కూడా అనుభవం ఉంది. చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు. ఇంత ఎక్స్పీరియన్స్, అంత టైం వెచ్చించారు ఇక్కడ, అంతకాలం పాటు ఎదురు చూశారు. ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలిస్తూ దాన్ని అబ్జర్వేషన్ చేస్తూ అన్నింటినీ తెలుసుకుంటున్నారు చాలామంది. కొంతమంది మాత్రమే ఇర్రెగ్యులర్గా ఉన్నారు, నిర్లక్ష్యంతో ఉన్నారు. డబ్బు కోసమే చూసేవాళ్ళు మాత్రమే నిర్లక్ష్యంతో ఉన్నారు. వాళ్ళు చూడరు, ఇట్లాంటివన్నీ పట్టించుకోరు. వాళ్ళు చేసే ఉద్యోగాలే, వాళ్ళు చేసే వ్యాపారాలే, వాళ్ళు చేసే రోజు పని రీతి అనే అదే చాలా పెద్ద ఇది వాళ్ళకి అదే చాలా పెద్ద గొప్పది అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం, రైట్. మనం అవన్నీ ఏం లేదు, వాళ్ళకే వదిలేద్దాం. వాళ్ళు ఏం ఆలోచన చేస్తే అది నేను ఎట్లా ఆలోచన చేస్తే నా లైఫ్ అలాగ ఉంటుంది, అలాగా మీరు ఎలా ఆలోచన చేస్తే మీ లైఫ్ అలాగా ఉంటుంది. అది మీరు డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్. కాబట్టి ఐటీతో ఇప్పటికే రావాల్సి ఉంటే ఎన్నో ప్రొడక్ట్స్, ఎన్నో టూల్స్ మార్కెట్లోకి వచ్చేవి. బట్ ఇప్పటిదాకా ఫేస్బుక్ కూడా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ని ఇన్వెంటెడ్ చేయలేకపోయింది. కారణం ఏంటంటే అటువంటి టాలెంటెడ్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు లేరు. ఒకవేళ ఉన్నా కూడా ఎలా చేయాలో ఒక అవకాశం లేదు అక్కడ. అటువంటి అవకాశం
మన యాష్ ముఫారా గారి దగ్గర ఉందండి. అందుకోసమే యాష్ ముఫారా గారు సెలెక్టెడ్ పీపుల్ని మాత్రమే, కొంతమంది ఏమంటారంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది ఉన్నారు కొన్ని జైంట్ కంపెనీలకి, మన యాష్ ముఫారా గారి దగ్గర కేవలం 300 మందే ఉన్నారు, 1300 మందే ఉన్నారు, 2600 మందే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అని అంటున్నారు. అవును, ఏమి అంటే 1,00,000 మంది ఉంటే పెద్ద గొప్ప కంపెనీయా? యాష్ ముఫారా గారు గొప్ప వాళ్ళ? 2600 మంది ఉంటే గొప్ప వాళ్ళు కదా? మరి ప్రపంచం మొత్తంగా ఎన్ని దిగ్గజాలు ఉన్నాయి, జైంట్ కంపెనీలు, టెక్ కంపెనీలు ఉన్నాయి. పోనీ అన్ని కంపెనీలో ఉన్నటువంటి సీఈఓలకు అందరికీ కూడా యాష్ ముఫారా గారి నాలెడ్జ్ ఉందా? పోనీ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చారా ఇప్పుడు దాకా? ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ గారు మొన్న లాస్ట్ టైం ఆయన ఫేస్బుక్తో పాటు ఇన్స్టాగ్రాము ప్లస్ థ్రెడ్స్ ప్లస్ వాట్సాప్ ఇవన్నీ కూడా మర్జ్ అయ్యాయి కదా, అన్ని మెటావర్స్లోకి కలిపేసుకున్నారు కదా. ఈరోజు మెటాతో నడుస్తుంది కదా అవి. వాట్సాప్లో మీరు చూస్తున్నారు కదా, మెటా ఏఐ అని ఉంది. పోనీ అదేమన్నా రియల్ టైమ్ అనాలిటిక్సా? ఒకసారి చేసి చూద్దాం. రియల్ టైమ్ అనాలిటిక్స్ ఓన్లీ యాష్ ముఫారా గారి దగ్గర మాత్రమే ఉంది. ఆ టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు, గుర్తుపెట్టుకోండి. అది ఆయన మేధస్సు. 2600 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారనేది కాదు ముఖ్యం. ఆ 2600 మంది క్రియేటర్స్ వాళ్ళు, దే ఆర్ నాట్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ క్రియేటర్స్ వాళ్ళు, డిజైనేషన్ చేసేటువంటి వాళ్ళు టెక్నాలజీకి. యాష్ గారి మేధస్సుతోటి, యాష్ గారు లాంటి వాళ్ళు వాళ్ళకు చిక్కడం వాళ్ళ అదృష్టం. వాళ్ళు చదివిన చదువులకి తగ్గట్టుగా న్యాయం చేస్తున్నారు. అందుకే మనం ఈరోజు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం. అటువంటి గొప్ప వ్యవస్థలో మనం ఉన్నాం. ఆలోచించేయండి ఫౌండర్ పొజిషన్ అంటే ఏంటనేది. కాబట్టి $100 అనే విషయం మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్లస్ వీళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళకి వెల్కమ్ చెప్పొచ్చు, ఆ విధంగా ఉండొచ్చు. ఎవరైనా సరే అండి, గుర్తుపెట్టుకోండి, ఇది బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఒక్కసారి మాత్రమే మనం పాకెట్ నుంచి మనీ తీసి ఒక్కసారి మాత్రమే పే చేస్తాం. ఇక 30 days తర్వాత మళ్ళీ అగైన్ మళ్ళీ నెక్స్ట్ మంత్ మనం ప్యాకేజ్ చేసుకోవాలన్నప్పుడు ఈలోపు మన కంపెనీకి వచ్చినటువంటి ఏదైతే ట్రాఫిక్ కానీ, బిజినెస్ కానీ, తర్వాత ఇన్కమ్ సోర్స్ కానీ రాగలిగింటుందో మీకు వచ్చినటువంటి ఆ ఫండింగ్ వ్యాలెట్లో ఉన్న ఆ కాయిన్స్నే మీరు రెన్యువల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ నుంచి లైఫ్ టైం, జీవితకాలం, జనరేషన్స్ 5 to 6 జనరేషన్స్ వరకు మీరు అది పే చేసుకోవచ్చు. అటువంటి సౌకర్యాన్ని యాష్ ముఫారా గారు మనకు కల్పించబోతున్నారు. కానీ ఇక్కడ కూడా కొంతమంది మనకు ఒక క్వశ్చన్ వేయచ్చు, సార్ ఆల్రెడీ మనం ఒకసారి పే చేసేసాం కదా, అగైన్ మళ్ళీ ఇప్పుడు మనతో పే చేయమంటే ఎలా సార్ అని చెప్పి అంటే, ఎస్, అప్పుడు మనం పే చేసింది వాస్తవమే. బట్ అప్పట్లో మనం లీగల్ ఇష్యూలో మనం ఇరుక్కున్నాం, మనల్ని ఇరికించారు. యాష్ ముఫారా గారు బాధపడుతున్నది అదే. కాబట్టి అక్కడ ఆల్రెడీ అది పాతది ఆన్ పేసివ్ అలాగే ఉంది, అది ఎక్కడికి పోలేదు, అది ఏమి నాశనం కాలేదు, అది అలాగే ఉంది, మీరేం కంగారు పడొద్దని మనకి యాష్ గారు ఎన్నోసార్లు చెప్పారు. బట్ పూర్తిగా ఫ్రెష్గా మనం కొత్త వెబ్సైట్లోకి, కొత్త టైటిల్ తోటి, కొత్త ఏఐ విత్ హార్ట్ డిజిటల్ టూల్స్ తోటి మనం బయటకు వచ్చేస్తున్నాం. ఓకే, మన లైఫ్ టర్న్ అయిపోతుంది. 8 yearsగా మనం కాచుకున్నందుకోసం దానికోసం కాంపెన్సేషన్ని కూడా యాష్ గారు రెడీ చేసుకుని పెట్టుకున్నారట. బోనస్ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నారంట. యాష్ బాంబ్స్ కూడా రెడీగా ఉన్నాయట. ఇవన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మనకు తెలియకుంది ఎంతో ఉంది. మనకు తెలిసింది ఓన్లీ 2% అని యాష్ గారు ఎప్పుడు చెప్పారు. ఇంకా మీరు ఇలాన్ మస్క్ నంబర్ 1 ప్లేస్లో ఉన్నారు, ఈయన ఆయనకు మించిపోయినాడంట, ఇవన్నీ ఏంటంటే అంటే దానికి మనం ఏం చేయలేము. ఇంకా మీకు భూదద్దం కాదు కదా, దానికి ఇంకో పేరుంది, ఆ అద్దం కూడా పెట్టి చూపించే టైం దగ్గరలో ఉంది. అవి కూడా చూసేవాళ్ళు ఉన్నారు కొంతమందికి, ఎవరైతే అడుగుతున్నారో ఇట్లాంటి క్వశ్చన్స్, అట్లాంటి వాళ్ళకి చూపించే టైం దగ్గరలో ఉంది. చూపిస్తాం మేమంటే ఏంటనేది, మా యాష్ గారు అంటే ఏంటనేది ప్రపంచానికి చూపించే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. అప్పుడు కూడా నేను వాయిస్ చేస్తాను, ఆ వాయిస్లో మీ అందరికీ అర్థమవుతుంది. ఎవరైతే నెగటివిటీగా ఉన్నారో ఇట్లాంటి వాళ్ళందరికీ అర్థమవుతుంది. నిర్లక్ష్యంగా ఉన్నారో, డబ్బే మాకు ప్రధానం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, ఓకేనా? ఎందుకంటే రేపు పొద్దున రాబోయే రోజుల్లో మీరు ఇవన్నీ మాట్లాడగలగలేకపోతే చాలా ఇబ్బంది పడతారు మీరు. ఎందుకంటే జర్నలిస్టులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, మీడియా వాళ్ళు మీ ముందు వచ్చి మైక్ పెట్టచ్చు, మాట్లాడాలి, మీరు మీ వాయిస్ ఇవ్వాలి. ఎస్, మీరు ఫౌండర్షిప్ ఎప్పుడు తీసుకున్నారు, ఎందుకంటే మీ ఆన్ పర్సన్ ఏదో బ్రేక్ చేశారంట కదా, ఇవన్నీ చెప్పినప్పుడు ఎస్ఈసి కేసు ఇలాగా మాకు ఏదైంది, మాకు కొన్ని నిబంధనలతోటి మేము అన్నింటినీ కూడా కట్టుబడి ఉన్నాం. మా యాష్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఎందుకంటే చట్టానికి గౌరవిస్తారు, ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యవస్థకి గౌరవిస్తారు. కాబట్టి ఆయన చాలా ధీటుగా, ఎంత నష్టం వస్తుందో తెలిసి కూడా ఆ నష్టాన్ని కూడా పక్కన పెట్టి భరించి తర్వాత మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారని చెప్పి మనం చెప్పుకునే స్థాయికి మనం ఎదగాలి. ఏమీ తెలియదు నాకు, ఎస్ఈసి కేసా ఏమో తెలియదండి, అది ఎస్ఈసి అంటే ఏంటని అడిగినారంటే కూడా నోరు తెరుచుకుని కూర్చోకూడదు, చెప్పాలి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అని, రైట్? కాబట్టి దాని మీద, అట్లాంటి యాక్ట్ మీద, అది చాలా పవర్ఫుల్ యాక్ట్ ఇన్ యూఎస్ఏ. కాబట్టి ఇవన్నీ మనం చెప్పగలగాలి. ఇవన్నీ చెప్పగలిగితేనే మనం చేసుకోగలుగుతాం. ఊరినే డబ్బు సంపాదిస్తే ప్రయోజనం లేదు, గుర్తుపెట్టుకోండి. యాష్ ముఫారా గారు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
షాక్ అవుతుంది ప్రపంచం అంటే ఊరినే కాదు షాక్ అవుతుంది. ఇది చూడని చెప్తున్నా కదా, ఇంతమంది మాట్లాడుతున్నారు, పెద్దవాళ్ళు మీరు వింటున్నారు కదా. క్రిస్ జాన్సన్ సార్ చెప్తున్నారు, రెడ్ గారు చెప్తున్నారు, మైక్ ఎల్లిస్ గారు చెప్తున్నారు, జాన్ వైట్ బిల్మస్ట్ గారు 80+ ఇయర్స్ ఆయన ఏజ్. ఈ ఏజ్లో కూడా ఇంకొక 20 years బతుకుతారు అంతే ఆయన, 100 years అనుకుంటే బెస్ట్గా. కానీ ఈ టైంలో అయితే అతనికి ఒక బంగారు అవకాశం దొరికిందండి, ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది. అది ఆయన అదృష్టం. ఆ వయసులో అతనికి వచ్చింది, ఈ వయసులో మాకు వచ్చింది. మీకు ఎంత వయసు ఉందో ఆ వయసులో మీకు వచ్చింది అదృష్టం. కానీ ఎవరెవరు ఎంతగా దానిని గౌరవిస్తున్నారో వాళ్ళ జీవితాలు కూడా దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎంతగా స్వీకరిస్తే ఆ సిస్టమ్ని, యాష్ ముఫర్ గారికి ఎంత గౌరవిస్తే, ఆయన తెచ్చే సిస్టమ్ని, ఆయన తెచ్చే వ్యవస్థని ఎవరు ఎంతమంది ఎలాగ గౌరవిస్తే వాళ్ళ జీవితాలు కూడా అలాగే ముడిపడి ఉంటాయి. ఇది మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి దయచేసి ఫౌండర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్ట్గా ఉండండి, యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే ఈ $100 రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ప్యాకేజ్ చేసుకోవాల్సి ఉంటుంది అని మనకు ఒకవేళ పిలిపించినట్టయితే ఎస్ మనం రెడీగా ఉందాం, అన్నీ కూడా చాకచక్యంగా టకటక చేసేసుకుందాం. ఎందుకంటే దానికంటూ ఒక టైం పీరియడ్ యాష్ గారు ఇస్తున్నారు, ఈ లోపు చేసుకోవాల్సి ఉంటుంది అని. ఆ లోపు మనం కంప్లీట్ చేసేసుకునేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు కంప్లీట్ చేసుకోబోతారో వాళ్ళందరూ దే ఆర్ ఆల్ ఫౌండర్స్ అని పక్కా నిర్ధారణ అయిపోతుంది ఈ కొత్త సిస్టంలో. అక్కడ నుంచి మనకు మొదలవుతుంది, మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మనకు అన్నీ కూడా ఒకటొకటే మనం ప్యాకేజీలు చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాలెట్లు చేంజెస్ అవ్వచ్చు, వాళ్ళ వ్యాలెట్లో కూడా ఫండ్స్ ఫిగర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే మాకు వచ్చిన సమాచారం ఇది మీకు చెప్తున్నాం. ఓకే, ఇదంతా మా సొంత ఒపీనియన్ కాదండి, ఇది మాకు వచ్చిన కొంతమందితో మేము మాట్లాడిన తర్వాత మేము డిస్కషన్ చేసి తీసుకున్న నిర్ణయాలు. ఇవన్నీ కూడా బాగా ఎక్సలెంట్గా అబ్జర్వేషన్స్ అంటే ఇలా ఉండాలండి. ఊరినే ఏదో వచ్చినాం నేను ఒక ఫౌండర్గా ఉన్నా ప్రయోజనం లేదు. ఓకే, కాబట్టి మీకు ఉంటాయి, మీరు చాలా బిజీగా ఉంటారు, మీ పనులు మీ ఉద్యోగాలు మీకు చాలా బిజీగా ఉంటుంది. బట్ దీని వాల్యూ ఈరోజు మీకు తెలియదు కాబట్టి, తెలుసుకోలేదు కాబట్టి మీరు దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, నాకు అర్థమైంది. బట్ మీరు మీ ఉద్యోగాలు పోగొట్టుకొని, మీ పనులు పోగొట్టుకొని మీరు దీన్ని అంటుకట్టుకుని ఉండమని మేము చెప్పట్లే, తెలుసుకోండి అంటున్నాం అంతే. మీరు ఏ పనన్నా చేసుకోండి, ఎటువంటి ఉద్యోగం అన్నా చేసుకోండి, ఎంత టైం అన్నా మీ పనుల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. బట్ పర్ డేకి ఒక 1 hour కూడా ఆన్ పేస్ పట్ల, అంటే యాష్ ముఫర్ గారి పట్ల, పాత వ్యవస్థ కానీ కొత్త వ్యవస్థ కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాల పట్ల మీరు అవగాహన పెట్టుకోకపోతే అది చాలా దారుణం, నీచమైన పని. గుర్తుపెట్టుకోండి, చాలా నీచమైన వ్యక్తులు అలా ఉంటారు. మీరు నీచమైన వ్యక్తులు కాదని నేను భావిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఎందుకంటే వేరే ఇంకా చెప్పనవసరం లేదు. నాకు దొరికిన ఈ మార్నింగ్ ఈ కొద్ది గంటల్లో మీకు వాయిస్ చేయాలనుకున్నాను. ఎందుకంటే తర్వాత ఈరోజు ఈవినింగ్ మాకు ఇక్కడ శ్రీ మహాగణాధిపతి సేవా సమితి వద్ద ఈరోజు లడ్డు వేలంపాట ఉంది. కాబట్టి ఒక దాదాపుగా 18 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఆ కార్యక్రమం. కాబట్టి ఈరోజు మేము ఆ కార్యక్రమాన్ని నడపబోతున్నాం. కాబట్టి ఈరోజు చాలా బిజీ ఉంటుంది. రేపటి రోజు తర్వాత మాకు నిమజ్జనోత్సవ కార్యక్రమానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి. మొత్తం మేము మా బ్రదర్స్, మా ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు, పిల్లలు, యువత మొత్తం అందరూ కలిసి చేస్తున్నాం ఈ కార్యక్రమాలు. కాబట్టి మొత్తం అందరూ కూడా అక్కడ పోయి ఆ కార్యక్రమాలు అన్నింటికి రేపు జరగబోయేదానికంతా కూడా ఆ పోలీస్ ప్రొటెక్షన్ గురించి కానీ, తర్వాత మా పిల్లల యూత్కి ఒక మెసేజ్ రూపంలో కానీ, మిగతా అన్నీ కూడా కార్యక్రమాలు, స్వామివారి విగ్రహాన్ని ప్రతిమను తీసుకెళ్ళడానికి కానీ, ఇవన్నీ కూడా విషయాన్ని కూడా ఎలా చేసుకోవాలి ఇంకా అనేవి కూడా ఈరోజు బాగా డిస్కషన్స్ ఉంటాయి. అందుకోసమే కొద్దిగా బిజీ అవ్వచ్చు, ఈరోజు మేము చాలా బిజీ ఉంటాం, ఆ షెడ్యూల్ మాకు తెలుసు. బట్ అందుకోసమే మీకోసం ఈ ప్రత్యేకమైనటువంటి టైంలో నేను మీకు ఈ ఆడియో వాయిస్ చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే చేస్తున్నాను. ఎవరు కంగారు పడే అవసరం లేదండి, ఎవరు అడగొద్దండి. ఎందుకు అడుగుతారు? అవసరం లేదు. చెప్పాను కదా, ఇప్పుడు ఈ వాయిస్ విన్నారు కదా, మీకు నచ్చితే హ్యాపీగా ఫార్వర్డ్ చేయండి, మిగతా వాళ్ళు విని తెలుసుకుంటారు. ఎంతమంది మిత్రులు వాళ్ళు ఎంత మంచి గుడ్ నేచర్తో ఉన్నారు చూడండి. నేను రాత్రి చేసిన ఆడియో వాయిస్ కానీ ఎప్పుడు చేసినా సరే కొన్ని గ్రూపుల్లో వాళ్ళు పోస్ట్ చేసేస్తున్నారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళ అభిమానానికి, నా మీద ఉన్న ఆధారానికి, ఎదుటి మనిషి బాగుండాలని వాళ్ళు కోరుకుంటున్న తపనకి రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళకి ఎంతో అభినందనలు తెలుపుతున్నాను అయితే. ఎందుకంటే అంత మంచి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు అన్ని గ్రూపుల్లో కూడా. వాళ్ళు ఏ గ్రూపుల్లో ఉన్నారు ఆ గ్రూపుల్లో ఈ వాయిస్లు కానీ, మెసేజ్లు కానీ, మనం పెట్టే ప్రతి పోస్ట్ కూడా అక్కడ పోస్ట్ చేస్తున్నాను, నేను చూస్తున్నాను. బట్ అందరికీ మనం రిప్లై ఇవ్వడం కుదరదు. అందుకే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి నేను ఇట్లా ఈ రకంగా కనీసం ఈ వాయిస్లోనే మీ గురించి చెప్పుకోవడానికి నాకు అవకాశం భగవంతుడు కల్పించాడండి. మీ అందరికీ రియల్గా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి మీ అందరికీ కూడా. ఎందుకంటే ఇంత మంచి విషయాలు మీరు 10 మంది ఫౌండర్లు బాగుండాలనే ఉద్దేశంతో మీరు అన్ని గ్రూపుల్లో కూడా పోస్ట్ చేస్తున్నారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్. కాబట్టి చాలా వ్యత్యాసం ఉందని మనం ఇవే తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా క్లియర్ కట్గా ఇవే ఉండేది. కాబట్టి ఏఐఐటీతో వస్తున్నటువంటి ఏకైక కంపెనీ మన యాష్ ముఫర్ గారు తీసుకొస్తున్నటువంటి కంపెనీ. ప్లస్ అట్ ద సేమ్ టైం మనకి డిజిటల్ టూల్స్ కూడా మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా మనం వాడబోతున్న వాళ్ళు కూడా మనమే. అందుకే యాష్ ముఫర్ గారు ఏమన్నారంటే మీరు ముత్తాతలతో సమానం అని చెప్పి అన్నారు. వీఆర్ ద గ్రాండ్ ఫాదర్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మనం ఈ ఆపర్చునిటీలో మనం గ్రాండ్ ఫాదర్స్, ముత్తాతలుగా సమానం. కాబట్టి యాష్ ముఫర్ గారు ఎప్పుడూ చెప్పారు ఈ విషయాన్ని. మనం చాలాసార్లు ఈ మధ్య కాలంలో కూడా మైక్ ఎల్లిస్ గారు కానీ, క్రిస్ జాన్సన్ సార్ కానీ, రెడ్ ఫెనర్ కానీ ఎన్నోసార్లు చెప్పారు. వీళ్ళు ముగ్గురు కూడా
ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. వీఆర్ ద గ్రాండ్ ఫాదర్స్. మన జూలీ మేడం కూడా చెప్పింది రీసెంట్గా, వన్ మంత్ పోస్ట్లోనే ఉంది మేడం చెప్పిన పోస్ట్ కూడా, వీఆర్ ద గ్రాండ్ ఫాదర్స్ అని. కాబట్టి మనము ఈ ఆపర్చునిటీలో ముత్తాతలు, మన తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా ప్రపంచం మొత్తం వారసులే, మన వారసులు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అది ఏ సెక్టర్స్ అన్నా కావచ్చు, ఇది ఎనీ సెక్టర్స్, ది మదర్ ఆఫ్ ఆల్ బిజినెసెస్ ఇన్ ఎనీ సెక్టర్స్ ఇన్ యూనివర్స్. అది మన ఆపర్చునిటీ. అటువంటి గొప్ప ఆపర్చునిటీలో మనం ఉన్నాం. రైట్? గర్వంగా ఉండండి, గర్వంగా ఫీల్ అవ్వండి, తెలుసుకోండి, ప్లీజ్ తెలుసుకోండి, సబ్జెక్ట్ తెలుసుకోండి. ఎంతగా మనం కష్టపడి చెప్తున్నామండి మీకోసమే. రైట్? కొంచెం టైం వెచ్చించి చూడండి, వినండి, చదువుకోండి, హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. కాబట్టి ఇంత మంచి విషయాలు, చాలా చాలా మంచి విషయాలు దాగి ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మనకు పరిచయం చేయబోతున్నారు యాష్ ముఫారా గారు. ఆటోమేషన్ పద్ధతిలో మన జీవితాలు మారిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడి జీవితం కూడా మారిపోతుంది. ఒక్కసారి మాత్రమే వాళ్ళ పాకెట్ మనీ తీసి, ఒక్కసారి మాత్రమే ఏదైతే మ్యాండేటరీగా ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అనే ఒక ప్రోడక్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ ఉందో, అది చాలా చీప్ ప్రైస్ తోటి, అంటే $100 ఉండొచ్చు నాకు తెలిసి. ఆ $100 $125, $125 కూడా ఉండొచ్చు. మేబీ వేరియేషన్ $100 కావచ్చు, $125 కావచ్చు. ఆ పరంగా మనకు ఒక అవకాశాన్ని అయితే యాష్ ముఫారా గారు ప్రపంచాన్ని కల్పించబోనున్నారు. వాటిని వినియోగించుకుని ఒక్కసారి మాత్రమే పాకెట్ నుంచి వాళ్ళు పే చేసుకుని ఆర్థిక స్వతంత్రులుగా వాళ్ళు ఎదగొచ్చు. ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ వాళ్ళలో మార్పు రావడం ఖరారవుతుంది. కాబట్టి ఇది విషయం. అటువంటి సిస్టమ్ని ఆటోమేషన్ పద్ధతిలో మనకి యాష్ ముఫారా గారు ప్రపంచానికి బహుమతిగా ఇవ్వనున్నారు. రైట్? ఎవరైతే కస్టమర్లు రాగలుగుతారో కస్టమర్లకి ఫస్ట్ మంత్ ఒక $1,380 వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది. $1,380 మన ఇండియాలో మాత్రమే. ఇది ఒక ప్రిడిక్షన్, ఎక్స్పెక్టేషన్ బై మార్టి డిగార్మో గారు, క్రిస్ గారు మాట్లాడినటువంటి ఈ సంవత్సరం మార్చిలో మనకు చెప్పినటువంటి విషయాలు మీతో ఈరోజు మరొకసారి పంచుకుంటున్నాను. కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి రాబోయే ఫ్రీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక్కసారి పాకెట్ మనీ తీసి వాళ్ళు పే చేసుకున్నట్టయితే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే, కనెక్ట్ ప్రోడక్ట్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే, వాళ్ళు ఈ కంపెనీలో ఏదైతే ర్యాంక్ ఇచ్చారో ఆ ర్యాంక్కి ఎలిజిబిలిటీ అవుతారు. అక్కడ నుంచి వాళ్ళు లబ్ధి పొందే అవకాశాన్ని, అంటే అన్నీ కూడా లీగల్గా యాష్ ముఫారా గారు చాలా కట్టుదిట్టంగా తీసుకొస్తున్నారండి ఈసారి. ఎక్కడ కూడా మనం దెబ్బ తినకోకున్నట్టుగా, ఏ దేశంలో కూడా మనకు వ్యతిరేకత రాకున్నట్టుగా, ప్రతి ఒక్క దేశానికి మనం మద్దతుగా, ప్రతి ఒక్క పౌరుడికి మద్దతుగా యాష్ ముఫారా గారు చేసినటువంటి ఈ సిస్టమ్ డిజైనేషన్ ఎక్సలెంట్, హ్యాట్స్ ఆఫ్. అంత గొప్పగా తీసుకొస్తున్నారు. చరిత్ర అండి ఇది. చారిత్రకంగా ఆయన ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది ఇట్స్ అన్ హిస్టారికల్. ఎవ్రీ సెకండ్ ఈజ్ అ విన్నింగ్ సెకండ్. మన జీవితాల్లో ప్రతి సెకండ్ కూడా మనం విన్నర్సే. ఎవ్రీ సెకండ్ మనం గ్రో అవుతూనే ఉంటాం. ప్రపంచం మొత్తాన్ని ఆహ్వానిస్తున్నారు యాష్ గారు. అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు, కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. బట్ మనం కూడా కొద్దిగా మన బాధ్యతగా మనం సంపాదిస్తున్నాం కదా ఇక్కడ, ఆ సంపాదనతో ఆ రోజుల్లో మనం ఖచ్చితంగా మద్దతు ఇద్దాం. ప్రజలందరికీ కూడా మద్దతునిద్దాం. ఇలా ఉండాలి, ఇలా చేసుకోండి, ఇలాగ అవకాశాన్ని వినియోగించుకుంటే మనం వాళ్ళకి సపోర్టివ్గా ఉండి ఎడ్యుకేట్ చేద్దాం, గైడ్ చేద్దాం. ఓకేనా? ఇది విషయం అంతే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. అంత హ్యాపీగా ఉంది, సజావుగా ఉంది, ఎక్కడికి పోలేదు. కొత్త కాన్సెప్ట్, పేరు మాత్రమే కొత్త కాన్సెప్ట్. ఎన్నోసార్లు చెప్పారు, మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. నేను ఎన్నోసార్లు చెప్పారు యాష్ గారు. చాలామంది ఎల్సీ మెంబర్లు చెప్తూనే ఉన్నారు మనకి. ఇంతకాలం వాళ్ళు ఏం చెప్పారండి వెబినార్లు? చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి ఈ విషయాలు. చూసిన వాళ్ళు మేము రోజు మాట్లాడుకుంటున్నాం. ఎంతోమంది గ్రూప్ కాల్స్ పెట్టుకొని 32 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు గ్రూప్లో. ఎవ్రీ గ్రూప్లో ఎన్నో చర్చలు చేసుకున్నాం. ఎంతో సంతోషంగా, ఆనందంగా పంచుకుంటున్నాం విషయాలన్నీ కూడా. యాష్ గారు చెప్తూనే ఉన్నారు కదా, టైటిల్ బ్రాండింగ్ మాత్రమే మారుతుంది తప్పించి వేరే ఏం లేదు. రాబోయే రోజుల్లో మన పాత బ్రాండ్ని కూడా కలిపేసుకుంటామని చెప్పారు కదా. అంటే ఎటువంటి సంకోచితం పెట్టుకునే అవసరం లేదు. బీ హ్యాపీ. అందరూ కూడా హ్యాపీగా ఉందాం. రాబోయే రోజుల్ని మనం అద్భుతంగా ఆస్వాదిద్దాం. రైట్? అంతవరకు అందరూ కూడా జాగ్రత్త, మీ ఆరోగ్యాలు జాగ్రత్త. ఇదే విషయం ఇంకా ఎక్కడిపోయినా ఏ న్యూస్ కూడా లేదండి. ఇదే న్యూసే, ఫైనల్ న్యూస్ ఇదే. కాబట్టి వస్తున్న విషయాల్ని గమనిస్తూ ఉంటే ఇట్లాంటివన్నీ అర్థమవుతాయి. గమనించకపోతే ఎవరికి అర్థం కాదు. ఓకే? నేను భూమి పుట్టినప్పుడు పుట్టాను, నేను అప్పుడు వచ్చాను ఆన్పస్లోకి. నేను స్టార్టింగ్ యాష్ ముఫారా తర్వాత నేనే వచ్చిండేది. వద్దండి, అవసరం లేదు. మీరు తోపులే, ఒప్పుకుంటాం, లేదనిలే. సబ్జెక్ట్ తెలుసుకోండి. తెలుసుకోకపోతే శూన్యం. ఈ విషయం రెడ్ హ్యాండెడ్గా జరిగింది. నీరజ్ దాల్వి గారు 2018లో వచ్చినటువంటి ఫౌండర్స్ ఉన్నారు మా టీము. వాళ్ళు $93 ప్యాకేజ్ చేసుకున్న యాష్. వాళ్ళకి ప్లేస్మెంట్, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది అని అడిగితే, వాళ్ళు ఏ టైంలో వచ్చింటే ఆ టైంలో ఉంటుంది అంతే. వాళ్ళు 2018లో వచ్చి 2021లో $97తో ఫౌండర్షిప్ తీసుకున్నారంట. వాళ్ళు ఇంకెంత మూర్ఖులైతే అట్లా చేసుకుంటారు చెప్పండి. 2018లో ఫౌండర్షిప్ అకౌంట్ ఐడి తీసుకొని ఫస్ట్ మంత్ 2021లో వాళ్ళు $97తో చేసుకున్నారంటే వాళ్ళకి ఇంకా సబ్జెక్ట్ ఎంత మాత్రం అర్థమైంటుందో ఎలా చూడండి. ఇలా ఉంటారు మనుషులు. కాబట్టి యాష్ గారికి తెలుసు, ఊరికే లోపలికి వచ్చేది కాదు మనకు మ్యాటరు. మనం వచ్చి ఎంత పర్ఫెక్ట్గా సిస్టమ్ చెప్పినట్టుగా
నడుచుకుని పోయే వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి యాష్ ముఫర్రా గారు ఏది అనౌన్స్ చేస్తే దానికి కట్టుబడి ఉన్న వాళ్ళకి మాత్రమే మంచి జీవితాలు ఉంటాయి ఈ సిస్టంలో. తర్వాత సెకండరీ, తర్వాత మిగతా వాళ్ళందరూ సెకండరీయే. సిస్టమ్కి కట్టుబడిన వాళ్ళు మాత్రమే ఫస్ట్ ప్లేస్లో ఉంటారు, ఫస్ట్ రోలో ఉంటారు. ఫస్ట్ రోలో ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి, అంతే తప్పించి ఇంకా వేరే ఏం లేదు. ఒకవేళ ఎవరైనా ఇర్రెగ్యులర్గా ఉన్న పీపుల్వి చాలా అసలు డేటా లోపల కూడా రాకున్నటువంటి వాళ్ళు OFounders.net నుంచి OSలో కూడా రాకున్నటువంటి వాళ్ళు ఉండే వాళ్ళకి అందరికీ కూడా అన్నిటికీ పరిష్కారం ఉంటుంది. ప్లస్ అదే కాకుండా ఎవరైనా మన కంపెనీకి నెగిటివిటీగా ఎగనెస్ట్గా పనులు చేసినటువంటి వాళ్ళు లిస్ట్ ఏమైనా యాష్ గారి దగ్గర ఉండి వాళ్ళ అకౌంట్లు టర్మినేట్ చేయబడితే, లీగల్గా టర్మినేట్ చేయబడి ఉంటే అటువంటి వాళ్ళు మళ్ళీ ఎగైన్ ఇక్కడ ఆల్రెడీ మనం ఎవరైతే ఇప్పుడు ఎన్రోల్ చేసుకుంటామో మన దగ్గర అఫిలియేట్స్గా రావచ్చు, వాళ్ళు ఫౌండర్ పొజిషన్గా వచ్చే అవకాశం లేదు. ఈ విషయాన్ని స్వయంగా యాష్ గారు చెప్పారు 1.5 year బ్యాక్. ఎవరైతే ఇలాగ కంపెనీ మీద ఈ రకంగా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అకౌంట్లో టర్మినేట్ చేయబడతాయి వితౌట్ నోటీస్ యాజ్ లీగల్గా. కాబట్టి అటువంటి ఆపర్చునిటీ ఉంటుంది, అటువంటి అవకాశం కూడా ఉంది ఇక్కడ వాళ్ళని. ఓకేనా, అటువంటి చర్య కూడా తీసుకోబోతున్నారు యాష్ గారు. అట్లాంటి వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ ఫౌండర్ల దగ్గర అఫిలియేట్స్గా వచ్చి సంపాదించుకోవచ్చు. అటువంటి అంటే ఫౌండర్స్ లైఫ్ స్టైల్ ఉండదు వాళ్ళకి. ఎవరైతే నెగిటివిటీగా ప్రచారాలు చేసి కంపెనీ మీద ద్వేషించి బయట దుష్ప్రచారాలు చేసి కంపెనీకి నష్టం వాటిల్లేదట్టుగా కంపెనీ గుడ్ విల్ దెబ్బతినేలాగా సాహసం చేశారో అలాంటి వాళ్ళందరిది కూడా యాష్ ముఫర్రా గారి దగ్గర లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ప్రకారంగా వాళ్ళకి ఏం చేయాలో ఆ చర్య తీసుకుంటారు. దాని ప్రకారమే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ కూడా ఉంటుంది, దాని ప్రకారమే వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. అందుకే చెప్తున్నా అందరికీ కూడా, మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు, మంచి అవకాశం వచ్చినప్పుడు సరైన టైంలో రైట్ టైం టు ఎంట్రీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏమన్నా అనుకోండి, రైట్ టైం టు ఎంట్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకప్పుడు మనకు అర్థం కాకపోయిండొచ్చు ఈ ఆపర్చునిటీ. ఎందుకంటే నేను రామాంజులు సార్ మా బ్లెస్సర్, ఈరోజు నేను ఆయన తలుచుకుంటున్నానండి. ఈరోజు ఈ మంచి ఉదయాన్న ఆయన తలుచుకుంటున్నాను. ఆయన నన్ను దృష్టిలో ఉంచుకొని 2020లోనే ఆయన ఎంటర్ అయినప్పుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. 2020లో ఆయన మార్చిలో ఏమో వచ్చారు, మాకు వచ్చేసి మేలో మాకు అవకాశం ఇచ్చారు. ఇస్తే అప్పట్లో నేను నాకున్న పరిస్థితుల కారణంగా నేను అప్పుడున్నటువంటి ఈ నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్స్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, క్రిప్టో కరెన్సీ ఇవన్నీ కూడా ఉండిండేటివి. అవన్నింటిని చూసిన తర్వాత ఎందుకు లేదు సార్ నాకు వద్దని చెప్పేసి ఆ అవకాశాన్ని అప్పుడు నేను పోగొట్టుకున్నాను. ఎందుకంటే బయట ప్రపంచం ఉన్నట్టుగానే ఈ ప్రపంచం కూడా దాంట్లో ఒక భాగమే కదా అనుకున్నాను నేను ఆ రోజుల్లో 2020లో. తర్వాత గమనిస్తూ వచ్చాను, ఎవ్రీ డే గమనిస్తూ వచ్చాను. ఆ కోవిడ్ టైంలో మొత్తం అంతా కోవిడ్ సెకండ్ టైం కోవిడ్ అనౌన్స్మెంట్ ఉన్నప్పుడు ఆ కోవిడ్ మెయిన్ జరుగుతున్నప్పుడు రెగ్యులర్ కోవిడ్ ఉన్నప్పుడే మొత్తాన్ని గమనించుకుంటూ వచ్చాను 2020లో. అన్నీ చూసుకుంటూ వస్తే ఏది గ్రో అయిపోతున్నారు ఫౌండర్స్ అందరూ కూడా. ల్యాక్స్ ఆఫ్ పీపుల్, 4 lakhs, 5 lakhs, 6 lakhs, 7 lakhs పెరిగిపోతున్నారు. ఏందండి లక్షలు వచ్చేస్తున్నారని చెప్పేసి అంతా చూసేప్పటికే 2021 July 16th సార్ నుంచి మరొక కాల్ వచ్చింది. ఆ రోజు మా వైఫ్ చెప్పారనమాట, ఏమంటే ఇది సార్ చెప్తున్నారు చూడండి, చాలా పీక్ మూమెంట్ ఉన్నాను నేను అని అంటున్నారు. ఒక మరి ఆలోచించండి, ఎందుకంటే ఇంతమంది ఫౌండర్స్ రాగలుగుతున్నారు, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా. ఒకసారి ఆలోచించండి సిస్టమ్ గురించి అంటే. అప్పుడు ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడం కోసం జూమ్ వెబినార్కి అటెండ్ అవ్వడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి ఫౌండర్లు ఎవరైతే మనకంటే ముందుగా వచ్చారో వాళ్ళు చెప్పిన విషయాలన్నింటిని గమనించి అవన్నీ చూసుకుని తెలుసుకొని నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అక్కడ వాళ్ళు చెప్పిన విషయాలను చూసుకుంటూ తర్వాత ఇంకా మనకు తెలిసిన విషయం ఏదైనా సబ్జెక్ట్ మన వరకు వచ్చిందంటే తర్వాత దాని డెప్త్ వరకు మనం తీసుకోవడం మనకి అది అలవాటు. కాబట్టి ఈ 24 years నా జర్నీలో ఎక్కడ ఏ సిస్టంలో పోయినా మనం ఆ స్థాయిలోనే ఉంటాం. కాబట్టి భగవంతుని ఆశీస్సులతోటి, భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం, మా బ్లెస్సర్ సపోర్ట్ తోటి ముందుకు తీసుకెళ్ళిపోవడం జరిగింది. నా టీమ్ సపోర్ట్ కూడా అండి, నాతో పాటు ఉన్నటువంటి ఫౌండర్స్ ఎవరైతే లీడర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రియలీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళందరూ కూడా బాగా మనం చెప్పిన విషయాలన్నింటినీ కూడా చాకచక్యంగా చేసుకున్నారు, సక్సెస్ చేసుకున్నారు. దే సక్సెడెడ్. ఈరోజు వాళ్ళు మంచి టీమ్స్ని సంపాదించుకోగలిగారంటే బికాస్ ఆఫ్ వాళ్ళ తపన, వాళ్ళ కష్టం కూడా ఉందండి అందులో. అంటే మనం వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు అంతమంది టీంని వాళ్ళు సంపాదించుకోగలిగారు. అందరూ కూడా హ్యాపీగా ఉన్నాం, ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ఇబ్బందులు లేవు, ఏం లేవు, హ్యాపీగా ఉన్నాం. నెక్స్ట్ మీకు అందరికీ చెప్పడం అదే అండి, ఇంత గొప్ప అవకాశం దొరికినప్పుడు మనకి తర్వాత యాష్ గారి కొత్త ప్రాజెక్టులో కూడా మనకు కొత్త కంపెనీలో కూడా మనకు మంచి అవకాశం ఇవ్వబోతున్నారు. ఆ అవకాశాన్ని ఆయన ఏమి ఇచ్చినా సరే పుచ్చుకొని తప్పకుండా మనం దానికి తగ్గట్టుగా ఆ టైం కరెక్ట్గా మనం చెప్పాం కదా, టైం స్టాంప్ డేట్ ఆఫ్ ఎంట్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంటర్ అవుదాం, హ్యాపీగా సక్సెస్ అవుదాం. ఇంతే, నీకు ఎంత మాట్లాడుకున్నా ఇంతే ఉంటుంది. దయచేసి ఇవి విషయాలు ఎవరు కూడా కంగారు పడే అవసరం లేదు.
ఐటీ సెక్టార్స్ వేరు, ఐటీ సెక్టార్ వేరు అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరు, ఐటీ వేరు. బట్ రెండింటిని ఏకీకృతం చేసి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఏకైక వ్యవస్థ ఏదైనా ఉంది అంటే యాష్ ముఫర్ గారి వ్యవస్థ. సక్సెస్ విత్ యాష్ ముఫారే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ మనం ఈ సునామీలో మనం కొట్టుకుపోదాం. రైట్, అందరికీ కూడా మరొకసారి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ AIOES 2.0. ఇంత అవకాశం నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గుడ్ లక్, మీ ఆరోగ్యం జాగ్రత్త. జై యాష్ ముఫారే సార్, జై భారత్. సక్సెస్ విత్ యాష్ ముఫారే.